ఈ రోజైతే బట్టలు ఎలా ఐరన్ చేసుకోవాలో టిప్స్‌తో సహా చెప్తానండి. ఒక రూ. 4 సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒక రూ. 4 సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే బట్టలు ఎలా ఐరన్ చేసుకోవాలో టిప్స్‌తో సహా చెప్తానండి. ఇక్కడైతే బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఒక చోట అయితే వేసుకోవాలి. వీటినైతే నేను ఇప్పుడు కాటన్ డ్రెస్సులు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే పంజాబ్ డ్రెస్ యొక్క టాప్ తీసుకున్నాను. దీన్నైతే ఇలా రివర్స్‌లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ దగ్గరైతే నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పక్క నుండి గూడా ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ ఐరన్ బాక్స్‌కు మనకు కాటను, సిల్కు, ఉలెను ఇవన్నీ ఉంటాయి గదా! నేనైతే ఇక్కడ కాటన్ మీద పెట్టుకున్నానండి. ఆ నెంబరు పెట్టుకొని ఇలా నిదానంగా మనమైతే ఐరన్ చేసుకోవాలి. ఈ సైడ్స్‌కైతే నడుము దగ్గర అయితే ఇక్కడ ముడతలు రాకుండా నీట్‌గా మనం డ్రెస్‌నైతే కొంచెం పట్టి ఇలా లాక్కుంటూ నిదానంగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయినా గూడా చంకరౌండ్ దగ్గర అయినా గానీ నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. ఈ డ్రెస్సులు నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఇలా నీట్‌గా వస్తున్నాయండి. కొంతమంది ఒకవేళ స్టిచ్ చేయని వాళ్ళకి ఇచ్చామనుకోండి, అప్పుడైతే ఇంత నీట్ ఫినిషింగ్ అయితే రాదండి మనం ఐరన్ చేసినప్పుడైతే. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఐరన్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి డ్రెస్ అయితే ఇలా నీట్ ఫినిషింగ్‌తోనే ఉందండి. ఇలా రివర్స్ తీసిన తర్వాత మనం మంచి సైడ్ వేసుకోవాలి డ్రెస్సును. వేసుకున్న తర్వాత ఇలా నడుము దగ్గర అయితే ఒకసారి నిదానంగా ఇలా చేసుకోవాలండి నీట్‌గా. కొంచెం ఒత్తి పట్టినట్టుగా ఐరన్ బాక్స్‌ని పట్టుకొని మనం ఇలా చేసుకోవాలి. మనకు స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే ఇంకా బెస్ట్ అండి. ఇక్కడైతే నేను ఈరోజు మామూలుగా చేస్తున్నాను. వాటర్ ఏసి చేయటం లేదండి. ఇంకా వాటర్ ఏసి చేసినా కూడా నీట్‌గా వస్తుంది. వాటర్ స్ప్రే చేసుకుంటూ. అలా చేసుకుంటే డ్రెస్సులు అయితే బాగా నీట్‌గా వస్తాయండి. అయితే ఈరోజైతే నా రూ. 4 సంపాదించుకోవడం ఎలాగనేది ఇప్పుడైతే చెప్తాను. ఎవ్వరు ఈ వీడియోను తప్పుగా అనుకోకూడదండి. ఏం పని అయినా గూడా నామోషీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. మనకొచ్చిన వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజైతే ఐరన్ ద్వారా రూ. 4 సంపాదించుకోవచ్చు అని నేను అన్నాను గదా! ఏ విధంగా అంటే ఒక చిన్న ఐరన్ బాక్స్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఒకటి బొగ్గులది ఐరన్ బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. అది కొన్ని బొగ్గులు తీసుకుంటే సరిపోతుంది. ఒక టేబుల్ ఉంటే సరిపోతుందండి. ఈ 3 అయితే మనకైతే సరిపోతాయి. మన ఇంటి ముందే టేబుల్ వేసుకొని మనమైతే ఇలా ఐరన్ చేస్తున్నామని మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినా సరిపోద్దండి. వాళ్ళైతే మనకైతే బట్టలైతే ఇస్తారండి కంపల్సరీగా. ఎంతో కొంత ఫస్ట్ ఒక్కొక్కటి 2, 2 అట్లా ఇచ్చినా గానీ ఫస్ట్ ట్రయల్ కోసం ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవి మన నీట్ ఫినిషింగ్‌తోని చేసి ఇచ్చామనుకోండి మనకైతే రోజు డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇక్కడైతే మా కాలనీలో ఒక అతను ఉంటాడండి. ఫస్ట్ షాప్ పెట్టినప్పుడైతే చిన్నగా ఒక డబ్బా షాప్ అయితే పెట్టాడు. పెట్టిన తర్వాత అందులోకైతే 1, 2 అట్లా వచ్చాయండి. ఇప్పుడైతే డైలీ బట్టలుంటాయండి. కుప్పలుంటాయి గానీ ఆయన అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకైతే ఉండి బట్టలు మొత్తం కంప్లీట్ చేసి ఎవరి ఆళ్ళకి ఇచ్చిపోతాడండి. చీకటైనా 8 అయినా గానీ ఇచ్చెళ్తాడు. కాబట్టి అతనికి ఫస్ట్ స్టార్టింగ్‌లో అలా ఉంది కాబట్టి బిజినెస్ కొంచెం చిన్నగా స్టార్ట్ అయితదండి ఫస్ట్. తర్వాత అయితే అలవాటైన కొద్దీ చాలా బట్టలిస్తారండి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో అయితే మనం ఎక్కడైనా మనకు వర్క్ వచ్చిందంటే ఖచ్చితంగా మనీ సంపాదించుకోగలుగుతామండి. మనం ఇంట్లో ఉండే మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మనమైతే డైలీ మన హస్బెండ్‌కు, మన పిల్లలకు వాళ్ళు స్కూల్‌కెళ్తారు, తన ఆఫీస్‌కెళ్తారు కాబట్టి మనకైతే ఐరన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎప్పుడైనా మనం పెళ్ళికెళ్ళాలన్నా, ఫంక్షన్‌లకెళ్ళాలన్నా మనకు కూడా బట్టలు ఐరన్ చేసి లేవనుకోండి అప్పుడు కూడా మనం చేసుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో అయితే ఫ్రీ ప్లీటింగ్ అయితే ఇంపార్టెంట్ అయిపోయింది కదా! అదైతే మనం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని ప్లీటింగ్ చేసుకోవచ్చండి. అలాగా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల యూనిఫార్మ్స్‌కైనా కూడా మనమైతే రోజు చేసుకున్నాం అనుకోండి ఇలా మనమైతే మనీ సేవ్ చేసుకోవచ్చండి. ఇంక మన హస్బెండ్ బట్టలైనా, మన బట్టలైనా ఎవ్వరి అయినా ఇలా ఐరన్ చేసామనుకోండి మనమైతే మనీ సేవ్ చేసుకోవచ్చు. ఎంతో కొంత బయట ఇవ్వకుండా మనకు పనికి పని ఉంటుంది. డబ్బులు సేవ్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చిన్నగున్నప్పుడైతే మా ఊళ్ళోనైతే బట్టలు వాష్ చేసేటోళ్ళు ఇంటికొచ్చే బట్టలు తీసుకెళ్ళేవాళ్ళండి. బట్టలు తీసుకెళ్ళి వాళ్ళైతే వాష్ చేసుకొని వచ్చేవాళ్ళు.
వాళ్ళకైతే మేమైతే వడ్లు ఇచ్చేవాళ్ళమండి. ఇలా 6 మంత్స్‌కు ఇన్ని వడ్లు ఇస్తాము మేము చేసుకురండి అంటే అలా వాచ్ చేసుకొని వచ్చేవాళ్ళండి. అయితే వాళ్ళైతే ఒక ఆమె ఉంటుండే బట్టలైతే వాచ్ చేసేటివి తీసుకెళ్తుండే, ఐరన్ కూడా చేసుకొచ్చేదండి. అప్పుడైతే 10 రూపీస్ ఉంటుండే. మా అమ్మ సారీస్ అయితే ఇద్దుమంటే 10 రూపీస్‌కు. పల్లెటూరులో కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుందండి. అప్పుడు 10 రూపీస్ అంటే ఇప్పుడు 100 రూపీస్‌తో సమానం. అయితే ఆ 10 రూపీస్‌తోని రోజు అమ్మ ఎప్పుడన్నా పండగలకైతే సారీ ఇస్తే చేసుకొచ్చేది. ఇక నేను కూడా డ్రెస్సులు ఇద్దాం అనుకునేదాన్ని కానీ ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని మా ఇంట్లో అయితే ఐరన్ బాక్స్ ఉంటుండే. మా నాన్ననైతే ఫారిన్ నుండి పంపించాడు ఐరన్ బాక్స్. అయితే అదైతే నేను ఒక్కదాన్నే యూజ్ చేసేదాన్నండి. ఇక ఎందుకంటే నేను స్కూల్‌కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే చిన్నగా ఇలా ఐరన్ చేయడం నేర్చుకున్నానండి. ఫస్ట్ అయితే ఎవ్వరికి పని రాదండి. చిన్నగా 1 నెంబర్ మీద పెట్టి చేసేదాన్ని. నాకు తెలియదండి ఇలా కాటను ఇవన్నీ ఎలా పెట్టాలో ఏందనేది అస్సలు తెలియదు. అప్పుడైతే అలా ఐరన్ చేసుకునేదాన్ని. నాకు 3 డ్రెస్సులు ఉంటుండేనండి. ఎప్పుడంటే ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడు అయితే 3 లేదా 4 డ్రెస్సులు ఉంటుండే. వీటినైతే రోజు వాష్ చేసుకొని, ఐరన్ చేసుకొని ఏసుకొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు మనం అడ్జస్ట్ కాక తప్పదండి ఇంట్లో. అయితే ఆ 3, 4 డ్రెస్సులను నేను ఒకటి ఏసుకుంటే ఇంకా 2 ఉంటాయి కదా! ఆ రెండింటిని ఐరన్ చేసి పెట్టుకునేదాన్ని. అలా నేనైతే ఐరన్ చేయడం అయితే నేర్చుకున్నానండి చిన్నగా. ఇక ఐరన్ చేసి నేర్చుకున్న తర్వాత ఇక నాన్న ఫారిన్ నుండి వచ్చినాకైనా కానీ మా నాన్నకైతే ఐరన్ బట్టలు బయట ఇచ్చేవాళ్ళమండి. వచ్చిన తర్వాత ఏందంటే నాన్న షర్టులు కూడా ఒక్కొక్క రోజు చేయడం నేను అలవాటు చేసుకున్నాను చిన్నగా. ఇక అప్పుడైతే అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఐరన్ చేయడం నాకైతే అలవాటయిందండి. ఇప్పుడు హస్బెండ్ బట్టలైనా, పిల్లల బట్టలైనా ఈజీగా చేసేస్తానండి. నేనైతే బయట బట్టలైతే ఐరన్‌కి ఇవ్వనండి. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్‌లో వర్క్ చేసే కాడనైతే కంపల్సరీ వాళ్ళే చేసుకొస్తారు. మనం ఇక డ్రెస్‌కు ఒక 2 రూపీస్, 3 రూపీస్ ఇస్తే చేసుకొస్తారు. లేదంటే బొగ్గులు ఇయ్యాల్సి ఉంటది అక్కడ. బొగ్గులు ఇస్తే వాళ్ళే చేసి ఇస్తారండి. ఇంగా ఇంట్లో అయితే మేము ఇక్కడ క్వార్టర్స్‌లో ఉంటలేం కాబట్టి బయట ఉంటున్నాం కాబట్టి ఇక అందుకోసమే నేనే చేసేసుకుంటాను. పిల్లలైనా, హస్బెండ్ అయినా. ఇక్కడైతే షార్ట్ చేస్తున్నాను కదా! ఇలా వరిసిన తర్వాత నీట్‌గా ఇలా ఐరన్ చేసుకోవాలి. చేసిన తర్వాత డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మరొక్కసారి చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని మరొకసారి ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. షార్ట్స్ ఇలా నీట్‌గా వస్తాయండి. ఇక్కడ జిన్ ప్యాంట్స్ చేసేటప్పుడైతే దీని మీద జిన్ అనే నెంబర్ ఉంటుంది. దాని నెంబర్‌నైతే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఐరన్ బాక్స్ వేడైన తర్వాత మనమైతే ఇలా ప్యాంట్ స్ట్రెయిట్‌గా పరుచుకోవాలండి. నార్మల్ ప్యాంట్ అయితేనేమో ఇలా మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇదైతే జిన్ పాయింట్ కాబట్టి ఇలా స్ట్రెయిట్‌గా వేసుకొని మనమైతే ఇలా ఐరన్ చేసుకోవాలండి. ఇలా మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే పాయింట్లు కూడా నీట్‌గా వస్తాయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.